షీఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఈ రోజు నుండి నా పర్సనల్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తుంది. ఏది జరిగినా సరే ఆడవాళ్ళ ముందు మాత్రం తల వంచేది లేదు. జాబ్ నుంచి తీసేస్తా, జాగ్రత్త. హలో హలో. పోటీలో వాడు ఉండకూడదు. ఈ రోజు కృష్ణ వంట తిన్నాడంటే ఫ్లాట్ అయిపోవాలి. ఏ మీనాక్షి, చాలు చాలు, కారం ఎక్కువ తినకూడదు, డేంజర్. 2 స్పూన్లు చాలు. అయ్యో టేస్ట్ ఉండదు మేడం. అంత కారం తింటే క్రిష్ ఉండడు, వద్దు. ఇదేంటి ఇంత చప్పిడి కూడా ఎలా తింటారు? తెలుగు అబ్బాయి, తిండిలో కారం ఉంటేనే కరెక్ట్. మీనాక్షి, కర్రీ రెడీ అయింది, ఉప్పు తీసుకో. ఏ ఏంటిది? ఏమైంది మేడం? ఉప్పు అంత తింటే హెల్త్ కి మంచిది కాదు. 1 స్పూన్ చాలు, కృష్కి నచ్చదు. కర్రీ చప్పగా ఉంటుంది మేడం. చప్పగా తింటేనే హెల్తీగా ఉంటారు, వద్దు. చప్పగా తింటే పప్పు శుద్ధంలా ఉంటారు. ఏంటి పసిపిల్లలు తిండి? ఆ, మీనాక్షి, ఆ మసాలా అందుకో. మేడం వంటలు రెడీ, తీసుకెళ్ళండి. మీనాక్షి, క్రిష్ తినేదాకా నువ్వు నాతోనే ఉండు. నేనెందుకు మేడం? నో ఉండాల్సిందే. సరే పదండి. జాగ్రత్త. అక్కడే పెట్టు. వావ్, ఏంటి డిషెస్! స్మెల్ అదిరిపోతుంది. వాసన చూస్తే నా ఆకలి దంచేస్తుంది. నీకోసమే క్రిష్, స్పెషల్ గా నేనే చేశాను. రియల్లీ? యా, కూర్చో. వావ్, ఆలూ కర్రీ, సాంబార్. వావ్, చాలు 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 చాలు. అది ఏమైంది క్రిష్? అద్దరింది. వెరీ టేస్టీ. చిక్కుడుగాయ కూరలో కారం కరెక్ట్గా ఉంది. ఇలా స్పైసీగా తినడం నాకు చాలా ఇష్టం. ఆహా, ఆలూ కర్రీలో సాల్ట్ సరిగ్గా సరిపోయింది. ఉప్పు కారం ఎక్కువగా తింటే ఆ మసాయే వేరు. వావ్, వంట అంటే ఇలా ఉండాలి. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఆహా, ఇలాంటి ఫుడ్ తిని చాలా రోజులైంది.
థ్యాంక్ యూ శ్వేత, ఇంత మంచి లంచ్ ప్రిపేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో క్రిష్. శ్వేత, నువ్వు నాకు మంచి ఫుడ్ పెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. నీకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి, ఇస్తాను. మీనాక్షి, థ్యాంక్ యూ సో మచ్. మేడం నాకెందుకు థ్యాంక్స్? వంట చేసింది మీరు. నేను వంట చేశాను, కానీ అందులో తప్పులు చేశాను. నా మిస్టేక్స్ అని సరి చేశావు. అందుకే మొదటిసారి క్రిష్ లో హ్యాపీనెస్ చూశాను. క్రిష్ నోట పొగడతలు విన్నాను. దీనంతటికి కారణం నువ్వే. నేనేం చేశాను మేడం? నువ్వే. మన తప్పులు సరి చేసేది మన పేరెంట్స్. మనకు మాట రాకుండా చూసేది మనకు కావాల్సిన వాళ్ళు. నువ్వు నాకు అమ్మలా కనిపిస్తున్నావు మీనాక్షి. మీనాక్షి, నీ హెల్ప్ ని మర్చిపోలేను. థ్యాంక్ యూ మేడం. మేడం నేను ఇంటికి వెళ్ళాలి, టైం అవుతుంది. ఓకే, అయితే క్యాబ్ పిలిపిస్తాను, క్యాబ్ లో వెళ్దు గాని. అయ్యో వద్దు మేడం, నేను ఆటోలో వెళ్తాను. ఓకే, నీ ఇష్టం. వస్తాను మేడం. ఓకే, బాయ్, టేక్ కేర్. మీనాక్షి, 1 minute. ఏంటి సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్సా? దేనికి సార్? నేను ఊహించినంత టేస్ట్గా నువ్వు చేసిన కుకింగ్కి. సార్ మీరు పొరపాటు పడుతున్నారు. వంట నేను చేయలేదు, శ్వేత మేడం చేశారు. మీనాక్షి, ఓ డ్రెస్ చూసి అది ఏ కంపెనీలో తయారైందో, ఏ డిజైనర్ డిజైన్ చేశాడో చెప్పేవాణ్ణి. నేను తిన్న ఫుడ్ ఎవరు చేశారో తెలుసుకోలేనా? కొందరి మాటకి మహిమ ఉంటుంది, కొందరి కళ్ళకి పవర్ ఉంటుంది, కానీ నీకు మాత్రం చేతికి మహిమ ఉంది. నీ వంట ఎలా ఉంటుందో నాకు తెలుసు. సార్ మీనాక్షి, వంట బాగా చేసినందుకు ఇందాక ఒక గిఫ్ట్ ఇస్తానన్నాను, గుర్తుందా? ఆ గిఫ్ట్ ఇవ్వాల్సింది నీకే. ఇదిగో, దిస్ ఇస్ ఫర్ యూ. అయ్యయ్యో ఏంటి సార్ ఇది? నేనేదో అభిమానంతో చేశాను సార్, దానికి ఇదంతానా? మీనాక్షి, రాకెట్ కనిపెట్టినవాడు దేశానికి గొప్ప, వంట చేసి పెట్టేవాడు ఇంటికి గొప్ప. ఎవరి టాలెంట్ వాళ్ళది, గుర్తించడంలోనే తేడా. ఇది నీ టాలెంట్కి అప్రిసియేషన్ అనుకో. తీసుకో. సార్ ఓసారి ఆ గిఫ్ట్ ఓపెన్ చేయి. ఇంటికి వెళ్ళాక. అది చాలా స్పెషల్ గిఫ్ట్, ఓపెన్ చేయి. ఏంటది? అద్దం సార్. మిర్రర్. మిర్రర్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? మన ప్లస్ల్ని మన మైనస్ల్ని ఎప్పుడూ మనకు చూపెడుతుంది, లోపాలని సరిచేసుకోమని హెచ్చరిస్తుంది, ప్రత్యేకతల్ని పెంచుకోమని సలహా ఇస్తుంది. అందుకే దీన్ని చూసినప్పుడల్లా ఇందులో నేనే కనబడతాను. మనసు పెట్టి చూసినా, మనసు పెట్టి ఆలోచించినా నిన్ను నువ్వే మార్చుకోవచ్చు. ఏంటి సార్, నేను మిమ్మల్ని తలుచుకున్న మరుక్షణం మీరు అద్దంలో కనపడతారా? ఇప్పుడు తలుచుకున్నాను, ఏది కనపడరే? హాయ్ మీనాక్షి. సార్ మీరు నిజంగానే ఆ అద్దంలో? అర్థం అబద్ధం చెప్తుందేమో కానీ నేను అబద్ధం చెప్పను. మీరు అబద్ధం చెప్పారు. నేనా? అన్యాయం మీనాక్షి. అయితే ఇప్పుడు చెప్పండి, నిజంగా నా చేతి వంట అంత బాగా నచ్చిందా? బాగుంది కాబట్టే కదా ఈ గిఫ్ట్ ఇచ్చాను. మరి సాంబార్ గురించి ఎందుకు చెప్పలేదు? నేను తినలేదు మీనాక్షి. అదే ఎందుకు తినలేదు? నేను వండిన సాంబారు ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? నిజమా? అయ్యో, అయితే నేను మిస్ అయిపోయాను.
సారీ మీనాక్షి. ఆ, ఏంటి మీనాక్షి? మీరెప్పుడూ నాకు సారీ చెప్పకూడదు. ఏ ఎందుకు? నేను తప్పు చేశాను అనిపిస్తే ఎవరికైనా సారీ చెప్పేస్తాను. ఎవరికైనా చెప్పొచ్చు, కానీ నాకు చెప్పొద్దు. అదే ఎందుకని అడుగుతున్నాను. అదంతే సార్, ఏం అడగండి. అడగను, కానీ నన్ను సార్ అని మాత్రం పిలవకు ప్లీజ్. అయ్యో, అదెలా కుదురుతుంది? తప్పు. సార్ అని పిలిస్తే ఏదో ఇద్దరి మధ్య డిస్టెన్స్ అనిపిస్తోంది. ఏదోలా ఉంది మీనాక్షి. ఆ, ఏమన్నారు? నువ్వు సార్ అన్న ప్రతిసారి నేను పరాయి వాళ్ళ అనిపిస్తుంది. మీరెప్పుడు పరాయివారు కాదు సార్. నిజంగా? అంటే నేను ఆ, నా బాస్ కదా. కలిసి పనిచేసే వాళ్ళు పరాయి వాళ్ళు ఎలా అవుతారు? మీరు ఆర్డర్ వేయాలి, మేము అమలు చేయాలి. అదే ఆచారం. ఆచారం ఏంటి? అంటే మీ భాషలో రూల్ అన్నమాట. బ్యూటిఫుల్. ఆచారం ఎప్పుడు బానే ఉంటుంది. నేను చెప్తుంది ఆచారం గురించి కాదు, నీ అందం గురించి. నువ్వు ఈరోజు చాలా బాగున్నావు. నేను ఇలా చూస్తుంటే ముచ్చటేస్తుంది. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. శుభరాత్రి. బాయ్. హాయ్. వెళ్ళిపోండి, నేను పడుకోవాలి. వెళ్ళండి. ఓకే 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 బాయ్. బాయ్. మీనాక్షి, మీనాక్షి, ఓ మీనాక్షి, వదినా. మీనాక్షి తలుపుతీ. మీనాక్షి. వదినా, ఏంటి ఇంకా నిద్రపోతున్నావు? టైము 8 అయింది. త్వరగా రెడీ అవ్వు, బండొచ్చింది. బండొచ్చిందా? దేనికి? మనం బయటికి వెళ్తున్నాం. త్వరగా రెడీ అవ్వు. అది కాదు వదినా. వెళ్ళమన్నానా? వెళ్ళు. 5 నిమిషాల్లో రెడీ అయి రావాలి. వెళ్ళు. నాన్న నేను రెడీ. గుడ్. మమ్మీ రెడీనా? పదండి పదండి త్వరగా. మీనాక్షి ఎక్కడ భూదేవి? మీనాక్షి, ఇకనైనా వచ్చేదుందా లేదా? ఆ, వస్తున్నాను వదినా. ఇక అందరు పదండి, రండి. నాన్న, ఎక్కడికి? పదమ్మా రా. నాన్న, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ రోజు తీసుకెళ్లి నిశ్చితార్థం చేశారు. ఈ రోజు తీసుకెళ్లి పెళ్లి చేస్తారా? నాకు మాత్రం ఏం తెలుసమ్మా. మనకి నోరున్నది అన్నం తినటానికే, మీ వదిన్ని ప్రశ్నించడానికి కాదమ్మా. ఆవిడ ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్లాల్సిందే. పదమ్మా పదమ్మా. ఎక్కండి. ఎక్కరా? రామా మీనాక్షి ఎక్. రండి నాన్న, అటు కూర్చుంటారా? ఎక్కండి ఎక్కండి. పోనీ భయ్యా, పోనీ. అన్నయ్య, నువ్వైనా చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తాం కదా, ఏంటా కంగారు? నాన్న నాకు ఐస్ క్రీమ్ కావాలి. వద్దు నాన్న, ఐస్ క్రీమ్ తింటే పళ్ళు పాడైపోతాయి. అవునరా నాయనా, రేపో మాపో మీ నాన్న బంగారు కడ్డీలు తెచ్చి నీ నోట్లో కుక్కుతాడు. అవి నమలడానికి నీ పళ్ళు గట్టిగా ఉండాలి కదా. డ్రైవర్, బండి ఆపు.
ఏమా ఓ 2 మూరలు మల్లెపూలు. కవర్ వద్దులే లేవు. మీనాక్షి ఇగో అమ్మ పూలు పెట్టుకో. ఓ సారీ, నువ్వు ఉన్నావు కదా, 1 మినిట్. ఇంకో 3 ఇవ్వమ్మా. భూదేవి ఇదిగో నీకు కూడా తెచ్చాను. ఏంటి సరిపోవా? పర్వాలేదులేండి. నా మొగుడు సంపాదన గొర్రె తోక లాంటిది, బెత్తడే ఉంటుంది. అందుకే బెత్తడి పూలు తెచ్చారు. ఇదే మహాభాగ్యం. ఆ, బాబు రైట్ కెళ్ళు. ఇక్కడ లెఫ్ట్ తీసుకో. స్ట్రైట్ గా వెళ్ళు. ఇక్కడే ఆపేసాయి. దిగండి. రండి త్వరగా రండి. రారా. రండి, ఎంతసేపు? కొట్టిల్లు. అమ్మా ఈ ఇల్లు మందేనా? అవునరా, ఇది మన ఇల్లే. ఏమండి, ఇల్లెలా ఉంది చూడండి. భూదేవి ఈ ఫ్లాట్ ఎన్నాళ్ళ నా ఇంట్లో ఉంటాం. అందుకే నా స్వయం శక్తితో ఈ ఫ్లాట్ కొన్నాను. రండి చూద్దాం. ఏమండి, ఇది బెడ్రూమ్. చాలా పెద్దగా ఉంది కదా. భూదేవి ఏంటి భూదేవి, నాకు ఒక మాట. ఏమండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మన గూగుల్ గారికి. ఈ రూమ్ నాది, ఎవరు రాకూడదు. సరేలేరా. ఏమండి, పదండి రండి. ఏమండి, ఇదేమో గెస్ట్ రూమ్. ఓ ఈ గదిలో నాన్న మీనాక్షి ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు? అదేంటి భూదేవి? ఆశ్చర్యపోవడానికి ఏముంది, వాళ్ళు అక్కడే ఉంటారు, మనం ఇక్కడే ఉంటాం. భూదేవి మనం భార్యాభర్తలం. నువ్వింత వ్యవహారం చేసి కూడా నాకు ఒక మాట కూడా ఎందుకు చెప్పలేదని నేను అడగటం లేదు, కానీ వాళ్ళు అక్కడ మనం ఇక్కడ ఎలా ఉంటాం? భార్యాభర్తలం కాబట్టే మనం సపరేట్ గా ఉండాలి అంటున్నాను. ఇలాంటివేమి ఉండకూడదనే కష్టపడి మీ దగ్గర పైసా ఆశించకుండా ఈ ఫ్లాట్ కొన్నాను. అయినా మీరు ఇలా మాట్లాడతారనుకోలేదు. అది కాదు భూదేవి, మా నాన్న చెల్లి. ఏంటి నాన్న చెల్లి? మనకంటూ ఓ లైఫ్ ఉంది. ఇప్పటికే వాళ్ళ వల్ల కోల్పోయింది చాలు. ఇకనైనా మన బ్రతుకు మనం బ్రతుకుదాం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. వాళ్ళు లేని బతుకు మనకి ఎక్కడిది భూదేవి? మా వాళ్ళు లేని బ్రతుకు ఉందని, అది మీరే అని అందరిని వదిలి నేను రాలేదు. అయినా మీరేం చేశారు? 24 గంటల్లో 20 గంటలు మీ చెల్లితోనే గడుపుతున్నారు. ఏ ఆడదైనా తన మొగుడి జీవితంలో తనే ఉండాలని కోరుకుంటుంది. కానీ మీ జీవితం మొత్తం మీ చెల్లెలో ఉంటుంది.
బిడ్డకి ఓ భవిష్యత్తు ఉంది. బ్రతుకంతా ఈ నరకం పడలేను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఇక్కడే ఉంటున్నాం. నాన్న, ఇల్లు ఎలా ఉంది నాన్న? మీకు నచ్చిందా? బాగుందిరా, చాలా బాగుంది. మనం ఇక్కడే ఉండబోతున్నాం. పదండి నాన్న. ఆ, నాన్న వెళ్దాం పదండి. నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. నువ్వు వెళ్ళమ్మా. ఎంతైంది? 200 సార్. పదండి నాన్న. మోహన్, ఏంటి నాన్న? భూదేవి చెప్పింది కూడా నిజమే కదరా? వీటి మీద పూర్తిగా అవగాహన ఉన్న ఓ వ్యక్తిని పిలిపిస్తున్నాను. అతనే ఈ డిజైన్స్ లో ఏది బెస్టో డిసైడ్ చేస్తాడు. నమస్కారం సార్. రామయ్య అంటే నేనే సార్. రండి రండి కూర్చోండి. పెద్దవారు ఎప్పుడూ లేనిది నన్ను పిలిపించారు. విషయం ఏమిటి